షెఫాలి వర్మ ఉమెన్స్ వన్డే క్రికెట్ ఉన్నంత కాలం ఈమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీనికి కారణం ఆమె ఆట తీరే అని చెప్పక తప్పదు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఈమె ప్రదర్శన అద్దరహో అనిపించేలా ఉంది. ఇందుకు ఈమె ఎవరు? టోర్నీ మొత్తంలో వినిపించని పేరు ఫైనల్లో గెలిచాక ఎందుకు మారుమోగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. షెఫాలి వర్మ అద్భుతమైన బ్యాట్స్మెన్. 15 ఏళ్ల వయస్సులో వన్డే క్రికెట్లో అడుగుపెట్టింది. వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో రికార్డులు ఆమె ఖాతాలో వేసుకుంది. అయితే నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్న పలంగా తళుక్కుమని మెరిసింది ఈ క్రీడాకారిణి. దీనికి కారణం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ప్రతీక రావల్ స్వల్పంగా గాయపడడంతో ఆమె స్థానంలో షెఫాలి వర్మకు ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. అయితే సెమీఫైనల్లో టీంలో ఒక సభ్యురాలిగా ఎంపిక చేసుకున్నప్పటికీ పెద్దగా ఆడే అవకాశం దక్కలేదు. ఈ అవకాశం రాకముందు వరకు ఆమె జట్టులో సభ్యురాలు కానప్పటికీ అదృష్టం అవకాశంగా దక్కడంతో ఫైనల్ మ్యాచ్లో తనను తాను నిరూపించుకోవాలి అని బలంగా సంకల్పించుకుంది. దీంతో క్రీజులోకి వచ్చి చిచ్చర పిడుగుగా విజృంభించింది. కేవలం 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. సెంచరీ చేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ మెరుగైన పరుగులు సాధించడంతో మ్యాచ్కు బాగా కలిసి వచ్చింది. ఒకవేళ షెఫాలి క్రీజ్లో ఉంటే భారత్ స్కోరు 320 దాటే అవకాశం ఉందని భావించారు. కానీ షెఫాలి వికెట్ కోల్పోవడంతో స్కోరు 298 పరుగులకే పరిమితమైంది. షెఫాలి వర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. హర్యానా నుంచి భారత క్రికెట్ జట్టుకు ఎంపికై అనేక ఇన్నింగ్స్ ఆడింది. టీ20 మ్యాచ్ల్లో ఆమె తనదైన ముద్ర వేసుకుంది. షెఫాలి వర్మను మాజీ హిట్టింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్తో పోలుస్తారు అభిమానులు. దీని కారణం ఆమె బ్యాట్తో బరిలో దిగితే క్రీజ్లో యుద్ధమే అన్నట్టుగా బంతులపై విరుచుకుపడుతుంది. అయితే టీ20 మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షెఫాలి వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఆమె స్థానంలోకి ప్రతీక రావల్ అడుగుపెట్టింది. ప్రతీక ఢిల్లీ నుంచి జట్టులో స్థానం సంపాదించుకుంది. ప్రతీక ఆట కూడా చాలా బాగా ఉంటుంది. ఈ క్రమంలో ఇకపై వన్డేల్లో షెఫాలిని చూడలేమేమో అని ఒకంత నిరుత్సాహానికి గురయ్యారు ఆమె అభిమానులు. అయితే ఎప్పుడు వచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా అనూహ్యంగా జట్టులోకి వచ్చి అది కూడా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో అదరహో అనిపించే ఇన్నింగ్స్ ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది షెఫాలి. ఈ క్రమంలో మనం మరో డైలాగ్ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్లో ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడన్న మాటను నిజం చేస్తూ షెఫాలి నెట్ ప్రాక్టీస్లో కాకుండా ఫైనల్ మ్యాచ్లో తన టాలెంట్ను ప్రదర్శించింది. ఇప్పటి వరకు చెప్పుకున్నది నాణానికి ఒకవైపు మాత్రమే. షెఫాలిలో మరో కోణం కూడా ఉంది. అదే బౌలింగ్. అసలే ప్రపంచ కప్ ఫైనల్, పైగా 2 సార్లు తుది పోరులో ఓటమి చవిచూసిన టీం. ఈ క్రమంలో కొత్తగా టీంలోకి అడుగుపెట్టిన షెఫాలికి బౌలింగ్ వేసే అవకాశం వస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఆమె స్పిన్నర్ కావడంతో టీమిండియా కెప్టెన్ హర్మన్ బంతిని షెఫాలికిచ్చి బౌలింగ్ వేయమని ఆదేశించింది. ఇది చాలా గొప్ప ప్రయోగమే అని చెప్పాలి. ఈ సమయంలో ఏదైనా అటు ఇటు అయితే కప్పు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఏమైనా కానీ అనుకుని షెఫాలిపై ఉన్న నమ్మకంతో బంతినిచ్చి బౌలింగ్ చేయమనడంతో వచ్చిన ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంది. బౌలింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే తొలి వికెట్ పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా మంచి బ్యాట్స్మెన్ మరిజెన్ వికెట్ కూడా తీసుకుని భారత జట్టు విజయానికి కీలక మలుపు తిప్పింది షెఫాలి. కేవలం 7 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. దీంతో మొన్నటి వరకు పెవిలియన్లో కూర్చొని మ్యాచ్ చూసిన అమ్మాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రశంసలు అందుకుంది. ఇంతటి గొప్ప ప్రదర్శన ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే అంటారు, అద్భుతం జరిగే ముందు ఎవరు ఊహించరు, ఒకవేళ జరిగాక ఊహించాల్సిన అవసరం లేదు అన్న మాటను నిజం చేస్తూ ప్రపంచ కప్ను భారత్కు అందించింది షెఫాలి వర్మ.